షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ముందుగా నేను ఒక యథార్థకత చెప్పిన తర్వాత కృపావాక్యంలోకి వెళుతాను. గత 3 సంవత్సరాల క్రితము కేరళలో భయంకరమైన వరదలలో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కుటుంబాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రి అది ఆ వరదలు చాలా పెరిగిపోయినాయి. అయితే ఒక వృద్ధ జంట, పరిశుద్ధులైన జంట, విశ్వాసులైన జంట, వారు మరి బయటికి వెళ్ళలేక ఆ మిద్దె మీదకి ఎక్కి కూర్చున్నారు. కానీ అక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ మరి వరదలకు కొట్టుకుపోయినవి. కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మరి చూసినప్పుడు వారిని కాపాడారు. వారు ఎవరని తెలుసుకున్నప్పుడు వారు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు. ఆ వరదలలో వారిని కాపాడాడు. ఈ దినమున కృపావాక్యం చూసుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఈ వాగ్దానము యాకోబు గారికి ఇచ్చాడు. యాకోబు గారి 12 గోత్రకర్తలకు ఇచ్చాడు. వారిని మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి విమోచించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఊహించలేదు, మోషే గారు ఊహించలేదు. ఎర్ర సముద్రంలో పాయలుగా చేసి 6 నెలల వారిని నడిపిస్తాడని, అదే సముద్రంలో శత్రువులను ముంచివేస్తాడని వారు ఊహించలేదు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వారికి తోడుగా ఉండి మళ్ళీ చివరికి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఆ కానానుకు చేరినప్పుడు యోర్దాన్ నది దాటాలి అనగా, ఈ 30 లక్షల జనాంగము దాటాలనగా మరి ఆ యోర్దాన్ నదిని ఎవరు ఆపగలగాలి? ఆ మందసము మోయిచున్న యాజకుల యొక్క కాళ్ళు ఆ యోర్దాను నదిని తాకగానే యోర్దాను రివర్స్గా మరి పొంగి పొర్లింది. సృష్టిలో ఎక్కడన్నా జరుగుతుందా? నీరు పల్ల పెరుగుతుంది, నిజము సర్వశక్తుడు ఎలోహిము తెలుసుకుంటాడు. కానీ నీటిని రివర్స్గా ప్రవహింపజేసి ఆ ఆరిన నేలలో మళ్ళీ యోర్దానును దాటించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోకి చేర్చాడు. కనానీయులందరి గుండెలలో గుబులు కలిగింది. ఏమిటి అద్భుతము, ఏమిటి ఆశ్చర్యము! అక్కడ ఐగుప్తులో ఎర్ర సముద్రంలో వారిని ముంచివేశాడట. ఇదిగో వీరిని మరి ఆ యొక్క యోర్దాన్ నదిని రివర్స్ ప్రవహింపజేసి 6 నెలల మీద నడిపించాడని శత్రువులందరూ వచ్చి వారికి భయపడుతూ, వారికి లోబడుతూ, వారితో సమాధాన పడుతూ వచ్చారు. కాబట్టి అలాంటి విధముగా అంతే అద్భుతంగా బిడ్డలారా, నీవు జలములో పడి వెళ్ళినా, నువ్వు ఎలాంటి శ్రమలను వెళ్ళినా జలములలో నిన్ను కాపాడుటకు శక్తిమంతుడు, సమర్థుడు నజరేయుడైన యెహోవా. కాబట్టి ఆయన రక్తము కడగబడిన బిడ్డలారా, మీరు ధైర్యంగా జలములో పడి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండండి. జలములు మేము ఏమి చేయజాలవని ఆ విధంగా పరమతని మా అందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం మా పితరులకు వాగ్దానం ఇచ్చినప్పుడు, మీరు జలంలో పడినప్పుడు జలములు మిమ్మల్ని ఏమి చేయవని ఆ వాగ్దానమును మా ప్రజల నీ ప్రజల పక్షంలో మాత్రమే కాదు, ఇది నాయన మా దేశంలో కేరళ రాష్ట్రంలో కూడా అట్టి కృప చూపినారు. ఆ కుటుంబాన్ని కాపాడినారు. మీకు స్తోత్రం. నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.